ఒక చిన్న భూ వివాదం. అది ఏకంగా దేశ పార్లమెంట్ అధికారాలకే సవాలు విసురుతుందని ఎవరైనా ఊహిస్తారా? పంజాబ్లో ఒక కుటుంబం వాళ్ల 500 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి చేసిన ఒక పోరాటం. అసలు మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల స్థానం ఏంటి అనే అతిపెద్ద చర్చకు ఎలా దారితీసిందో తెలుసా? ఈరోజు మనం సరిగ్గా ఆ కథ గురించే లోతుగా చూడబోతున్నాం. ఇది 1967 నాటి ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్. ఇది కేవలం ఒక కోర్టు కేసు కాదండి. వ్యక్తిగత ఆస్తి హక్కుకు, ప్రభుత్వం చేపట్టాలనుకున్న సామాజిక సంస్కరణలకు మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఈరోజు మన చర్చలో ప్రధానంగా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మన పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, ముఖ్యంగా మన ప్రాథమిక హక్కులను మార్చే అధికారం ఉందా? లేకపోతే ఆ హక్కులు ఎవరూ తాకలేని పవిత్రమైనవా? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు ఆ రోజుల్లో ఎలాంటి సంచలన సమాధానం చెప్పిందో చూద్దాం. సరే, అయితే కథను మొదటి నుండి ప్రారంభిద్దాం. అసలు గోలక్నాథ్ సోదరులు, వాళ్ల సమస్య ఏంటి? వాళ్ళు హెన్రీ మరియు విలియం గోలక్నాథ్. పంజాబ్లోని జలంధర్లో వాళ్లకొక పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉండేదన్నమాట. దాదాపు 500 ఎకరాలు. అప్పటికీ స్వాతంత్ర్యం వచ్చి కొన్నేళ్లయింది. దేశంలో భూ సంస్కరణల గాలి చాలా బలంగా వీస్తోంది. అవును, జమీందారీ వ్యవస్థను రూపుమాపి దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా వినిపించేది అప్పుడు. కరెక్ట్. ఆ లక్ష్యంతోనే 1953లో పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ సెక్యూరిటీ ఆఫ్ ల్యాండ్ టెన్యూర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం? దాని ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా 30 ఎకరాల భూమిని మాత్రమే తన దగ్గర ఉంచుకోవచ్చు. మిగిలిన భూమిని ప్రభుత్వం తీసుకుని భూమి లేని పేదలకు పంచుతోంది. ఏంటి, 500 ఎకరాల నుండి కేవలం 30 ఎకరాలకా? ఇది గోలక్నాథ్ కుటుంబానికి చాలా పెద్ద షాక్ కదా? అవును. వాళ్ళిద్దరికీ కలిపి 60 ఎకరాలు కేటాయించి మిగిలిన 440 ఎకరాలను అదనపు భూమి అంటే సర్ప్లస్గా ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టగానే ఇక్కడే అసలు కథ మొదలైంది. వాళ్ళేం చేశారు? గోలక్నాథ్ సోదరులు స్థానిక కోర్టులకు వెళ్లకుండా ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. నేరుగా సుప్రీంకోర్టుకా? అంటే ఇది కేవలం తమ భూమికి సంబంధించిన విషయం కాదని, దీనికి రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత ఉందని వాళ్లు భావించారన్నమాట. సరిగ్గా అదే. కోర్టులో వాళ్ల వాదన చాలా సూటిగా, బలంగా ఉంది. వాళ్లు 3 మౌలిక సూత్రాలను ప్రస్తావించారు. మొదటిది, ఆస్తిని కలిగి ఉండటం మా ప్రాథమిక హక్కు. ప్రభుత్వం ఒక చట్టం చేసి దాన్ని ఎలా లాక్కుంటుంది అనేది వాళ్ల మొదటి ప్రశ్న. మనం గుర్తుంచుకోవాలి, అప్పట్లో ఆస్తి హక్కు ఒక ప్రాథమిక హక్కు. అవును. ఇప్పుడది కేవలం చట్టపరమైన హక్కు, కాని అప్పట్లో దానికి పూర్తి రక్షణ ఉండేది. ఇక రెండవ వాదన, చట్టం ముందు అందరూ సమానమే కదా, మరి మమ్మల్ని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు అని. కాని అన్నింటికన్నా కీలకమైనది మూడో వాదన. రాజ్యాంగంలో ఆర్టికల్ 13(2) అనే ఒక రక్షణ కవచముంది. ఏ చట్టమైనా సరే మా ప్రాథమిక హక్కులను లాక్కుంటే అది చెల్లదని ఆ ఆర్టికల్ చెప్తోంది అని వాదించారు. అయితే నాకిక్కడొక సందేహం. ప్రభుత్వం ఇలాంటి భూ సంస్కరణల చట్టాలు తెచ్చినప్పుడు వాటిని కోర్టులో సవాలు చేస్తారని వాళ్లకు తెలియదా? దీనినుంచి బయటపడటానికి ఏదైనా ఏర్పాటు చేసుకునే ఉంటారు కదా? అక్కడే అసలు ట్విస్టుంది. ప్రభుత్వానికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అనే ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిదని సృష్టించారు. మ్యాజిక్ బాక్సా? అవును. ఏ చట్టాన్నైనా తీసుకెళ్లి ఆ పెట్టెలో పెడితే ఇక దాన్ని ఏ కోర్టు ప్రశ్నించలేదు. దానికి న్యాయ సమీక్ష నుండి పూర్తి మినహాయింపుంటుందన్నమాట. ఓ, అదా అసలు విషయం. అంటే ప్రభుత్వం ఆ పంజాబ్ చట్టాన్ని కూడా ఈ 9వ షెడ్యూల్లో పెట్టింది? సరిగ్గా అదే చేసింది. ప్రభుత్వం 17వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంజాబ్ చట్టాన్ని కూడా ఆ 9వ షెడ్యూల్ పెట్టెలో వేసి తాళం వేసింది. మరి గోలక్నాథ్ సోదరులు? వాళ్లు ఇంకా తెలివిగా ఆలోచించారు. వాళ్లు కేవలం పంజాబ్ చట్టాన్ని సవాలు చేయలేదు. ఆ చట్టానికి రక్షణ కల్పిస్తున్న ఈ 17వ రాజ్యాంగ సవరణే చెల్లదు, అది మా ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది అని వాదించారు. అంటే సమస్య మూలాలనే వాళ్లు ప్రశ్నించారు. వావ్! ఇది చాలా పెద్ద ఎత్తుగడ. ఒక భూమి కేసు కాస్త పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందా లేదా అని స్థాయికి వెళ్ళిపోయింది. అవును. అందుకే ఈ కేసు ప్రాముఖ్యతను గుర్తించి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారావు ఏకంగా 11 మంది న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికదే అతిపెద్ద బెంచ్. వాళ్ల ముందున్న అసలు సవాలేంటి? వాళ్ల ముందున్న సవాలు చాలా పెద్దది. ఎందుకంటే సుప్రీంకోర్టు అంతకుముందు 2 సార్లు ఇదే అంశంపై తీర్పిచ్చింది. 1951లో శంకరి ప్రసాద్ కేసులో,
1965లో సజ్జన్ సింగ్ కేసులో కూడా. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే పూర్తి అధికారం ఉందని చెప్పింది కదా? అవును. ప్రాథమిక హక్కులతో సహా దేన్నైనా మార్చవచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. ఆ తీర్పుల ప్రకారం సాధారణ చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదు, కానీ రాజ్యాంగ సవరణలు ఉల్లంఘించవచ్చు. కరెక్ట్. ఎందుకంటే సవరణ వేరు, చట్టం వేరు అని కోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఇప్పుడు గోలక్నాథ్ కేసులో ఈ 11 మంది జడ్జీలు తమ పాత తీర్పులనే పునఃసమీక్షించాల్సొచ్చింది. అవును. వాళ్ల ముందున్న ప్రశ్నలు రెండే. ఒకటి, పార్లమెంటుకు ప్రాథమిక హక్కుల జోలికి వెళ్లే అధికారముందా? 2, రాజ్యాంగ సవరణ కూడా ఒక చట్టమేనా కాదా? ఒక రకంగా కోర్టు తనును తాను ప్రశ్నించుకోవడంలాంటిది. మరి ఆ 11 మంది జడ్జీలు చివరికి ఎలాంటి తీర్పిచ్చారు? తీర్పు 6.5 అనే చాలా స్వల్ప మెజారిటీతో వచ్చింది. కేవలం ఒక్క ఓటు తేడాతోనా? అవును. ఊహించుకోండి, దేశ భవిష్యత్తును మార్చే అంత పెద్ద తీర్పు కేవలం ఒక్క న్యాయమూర్తి ఓటు తేడాతో వచ్చింది. చీఫ్ జస్టిస్ సుబ్బారావు నేతృత్వంలోని మెజారిటీ బెంచ్ సుప్రీంకోర్టు తన పాత తీర్పులను తానే కాదని ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏమిటా సంచలన తీర్పు? దానిలోని ముఖ్యాంశాలేంటి? కోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది. ప్రాథమిక హక్కులనేవి పార్లమెంటు పౌరులకిస్తున్న భిక్ష కాదు, అవి మనిషిగా పుట్టినందుకు సహజంగా వచ్చినవి. వావ్! రాజ్యాంగం వాటిని గుర్తించి రక్షణ కల్పిస్తోందంతే అని చెప్పింది. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా మార్చడానికి వీల్లేని ఒక పవిత్రమైన గీతను ఆ హక్కుల చుట్టూ గీసింది. దీన్నే వాళ్ళు అతీత స్థితి లేదా ట్రాన్సెండెంటల్ పొజిషన్ అన్నారా? అవును. పార్లమెంటు కూడా కొన్ని హద్దులున్నాయని కోర్టు చాలా బలంగా చెప్పిందన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. ఇంకా ఏమున్నాయి తీర్పులో? రెండోది, కోర్టు ఒక ఆసక్తికరమైన పాయింట్ చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 అనేది కేవలం ఒక పద్ధతిని మాత్రమే చెప్తోంది. అంటే ఒక రెసిపీ లాంటిదా? సరిగ్గా అదే. రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో పద్ధతిని మాత్రమే అది చెప్తోంది, కానీ ప్రాథమిక హక్కుల జోలికి వెళ్లే అధికారాన్ని అది ఇవ్వడం లేదు అని స్పష్టం చేసింది. చాలా స్పష్టంగా ఉంది. ఇక మూడో పాయింట్. మూడోది అత్యంత కీలకమైనది. పాత కేసుల్లో సవరణ వేరు, చట్టం వేరు అన్నారు కదా? అవును. ఈ తీర్పులో లేదు, రాజ్యాంగ సవరణ కూడా ఒక రకమైన చట్టమే, కాబట్టి ఏ చట్టమైనా ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదు అనే నియమం సవరణలకు కూడా వర్తిస్తుంది అని తేల్చి చెప్పింది. ఓ! అందుకే కోర్టు ఇంకో అడుగు ముందుకేసి ప్రాథమిక హక్కులను మార్చాలంటే ఈ పార్లమెంటుకు అధికారం లేదు, అవసరమైతే కొత్తగా ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలి అని సూచించింది. ఒక్క నిమిషం. తీర్పు 6.5 మెజారిటీతో వచ్చిందన్నారు కదా? అవును. అంటే 5 న్యాయమూర్తులు దీనితో విభేదించారు. వాళ్ల వాదనేంటి? వాళ్ల వాదనలో కూడా ఏదైనా పాయింటుందా? ఖచ్చితంగా ఉంది. అది కూడా చాలా బలమైన వాదన. ఆ 5 న్యాయమూర్తులేమన్నారంటే, రాజ్యాంగమనేది ఒక సజీవమైన పత్రం. మారుతున్న కాలానికి, సమాజ అవసరాలకు అనుగుణంగా అది కూడా మారాలి. అది కూడా నిజమే. అలా మారాలంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుకు దాన్ని సవరించే అధికారం ఉండాలి. మీరు ప్రాథమిక హక్కులను అస్సలు మార్చకూడదు అని గీత గీస్తే భవిష్యత్తులో అవసరమైన సామాజిక సంస్కరణలు ఎలా తీసుకొస్తారు అని వాళ్లు హెచ్చరించారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఒకవైపు వ్యక్తిగత హక్కులు, మరోవైపు సమాజ పురోగతి. ఈ రెండింటి మధ్య సమతుల్యత చాలా కష్టం. సరే, మెజారిటీ తీర్పు ప్రకారం వెళ్దాం. ఈ తీర్పు వల్ల ఒక పెద్ద చిక్కు వచ్చి పడుతుంది కదా. పాత సవరణలన్నీ చెల్లవంటే అప్పటికే ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని పేదలకు పంచిన లక్షలాది ఎకరాల భూమి పరిస్థితి ఏంటి? దేశమంతా గందరగోళంలో పడిపోదా? చాలా కీలకమైన ప్రశ్న. ప్రధాన న్యాయమూర్తి సుబ్బారావు కూడా ఈ ప్రమాదం తెలుసు. అందుకే ఆ గందరగోళాలు నివారించడానికి ఆయన ఒక కొత్త అస్త్రాన్ని భారత న్యాయ వ్యవస్థకు పరిచయం చేశాడు. అదేమిటది? దాని పేరే భవిష్యత్తుకు మాత్రమే వర్తించే రద్దు సిద్ధాంతం. ఇంగ్లీష్లో డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారు. పేరు చాలా పెద్దదిగా ఉంది. దాని అర్థమేమిటి? చాలా సింపుల్. ఈ తీర్పు వెలువడిన రోజు అంటే 1967 ఫిబ్రవరి 27 నుండి మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. ఆహా! అంటే ఆ రోజుకు ముందు పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణలు, వాటి ఆధారంగా జరిగిన భూసంస్కరణలు అన్నీ చెల్లుతాయి. వాటిని ఎవరూ ప్రశ్నించలేరు. గోలక్నాథ్ సోదరులు కూడా తమ భూమిని కోల్పోతారు. కానీ కానీ భవిష్యత్తులో అంటే ఆ రోజు నుండి
పార్లమెంటు ప్రాథమిక హక్కులను హరించే ఏ ఒక్క సవరణను చెయ్యకూడదు. అద్భుతం. అంటే గతాన్ని కదపకుండా భవిష్యత్తుకు ఒక లక్ష్మణరేఖ గీశారన్నమాట. చాలా తెలివైన పరిష్కారం. మరి ఈ తీర్పుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎలా స్పందించింది? వారు దీనిని అంగీకరించారా? అస్సలు లేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పటికీ బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకురావాలని చూస్తుంది. ఈ తీర్పు తమ విధానాలకు ఒక పెద్ద అడ్డుగోడలా కనిపించింది. ఇది పార్లమెంటు సార్వభౌమత్వానికే సవాలని వాళ్లు భావించారు. దీంతో శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలైంది. అవనంతలో దాలో ప్రభుత్వం ఎదురుదాడి చేసింది. 1971లో ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చింది. ఆ సవరణలో ఏముంది? దాని ద్వారా గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన ప్రతి పాయింటును వాళ్లు చట్టబద్ధంగా కొట్టిపారేశారు. ఎలా? వాళ్లు నేరుగా ఆర్టికల్ 13, ఆర్టికల్ 368లనే మార్చేశారు. ముందుగా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది అనే మాటను ఆర్టికల్ 368లో స్పష్టంగా చేర్చారు. ఆ తర్వాత ఈ ఆర్టికల్ కింద చేసే ఏ సవరణకు ప్రాథమిక హక్కులను కాపాడే ఆర్టికల్ 13 వర్తించదు అని ఒక కొత్త క్లాజ్ జోడించారు. సింపుల్గా చెప్పాలంటే, మేం చేసే రాజ్యాంగ సవరణలను మీరు చట్టం అని పిలవొద్దు, వాటిని మీరు ప్రశ్నించవద్దు అని పార్లమెంట్ కోర్టుకు చెప్పినట్టయింది. అవును. గోలక్నాథ్ కేసులో కోర్టు ఏ వాదనలనైతే తిరస్కరించిందో వాటన్నింటినీ పార్లమెంటు చట్టం ద్వారా తిరిగి స్థాపించిందన్నమాట. బంతి మళ్లీ పార్లమెంటు కోర్టులోకి వచ్చింది. అవును. ఈ ఘర్షణ ఇక్కడితో ఆగలేదు. ఇది మరింత ముదిరి చివరకు 1973 నాటి భారత చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన కేసుకు దారితీసింది. ఈ రెండు వ్యవస్థల మధ్య ఒక మధ్యమార్గాన్ని కనుగొంది. అదే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం. మొత్తం మీద చూస్తే గోలక్నాథ్ కేసు తీర్పు ఎక్కువ కాలం నిల్వకపోయినా భారత న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద కుదుపు తెచ్చింది. పార్లమెంటుకు అపరిమితమైన అధికారాలు లేవని, అందరికంటే పైన రాజ్యాంగమే సర్వోన్నతం అని తొలిసారి చాలా బలంగా చాటిచెప్పింది. నిజమే. భారత ప్రజాస్వామ్యంలో అధికారాల విభజన, నియంత్రణా సంతులనం అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎంత ముఖ్యమో ఇది నిరూపించింది. పౌరుల హక్కులకు చివరి రక్షకుడు న్యాయ వ్యవస్థే అనే నమ్మకాన్ని ఇది బలపరిచింది. చివరగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. గోలక్నాథ్ తీర్పు ఆ తర్వాత రద్దయినప్పటికీ అది ఒక ప్రాథమిక ప్రశ్నను మన ముందుంచింది. అది ఇప్పటికీ సజీవంగానే ఉంది. పార్లమెంటు ద్వారా వ్యక్తమయ్యే ప్రజల సమష్టి ఆకాంక్షలకు, రాజ్యాంగం ద్వారా రక్షించబడిన వ్యక్తిగత హక్కులకు మధ్య ఆ సరిహద్దు రేఖ ఎక్కడ గీయాలి? ఒక సమాజం తన మౌలిక విలువల్లో స్థిరత్వాన్ని కోరుకుంటూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పును ఎలా సమతుల్యం చేసుకోగలదు? ఈ ప్రశ్న మన ప్రజాస్వామ్య ప్రయాణంలో ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది.